సువార్త విస్తరణకై, దేవుని రాజ్య స్థాపనకై నిరంతర నిత్య జీవ వాక్కులతో సాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. కెరటాలలో, జలదాలలో, పెనుగాలిలో అలవోకగా రహదారి అగుపింపజేసను. ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పిస్తున్న ఎడారిలో సెలయేర్లు, శ్రీమతి చార్లెస్ కౌమెన్ గారిచే రచించబడి డాక్టర్ జోబ్ సుదర్శన్ గారిచే తెలుగులో అనువదించబడిన ఈ చక్కని సంకలనం మీకోసం. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరివెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదులు అంతస్తులు మరివెడల్పగుచుండెను గనుక మందిరపు పై భాగము మరివెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరివెడల్పుగా ఉండెను. యెహెజ్కేలు 41వ అధ్యాయము 7వ వచనం. పైకి పైకి సాగిపో పైకి. ప్రార్థనలో, ఆరాధనలో రోజులు, సంవత్సరాలు, కాలాలు గతిస్తూ ఉంటే పైకి పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పైకి ఆత్మలో సాగిపో. కష్టాలు రాని, నష్టాలు రాని, శోకాలు గుండెల్ని చీల్చని, శోధనలే సోపానాలు క్రీస్తులు. పైకి పైకి ఉదయమయ్యేదాకా, నీడలు కరిగేదాకా, స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా, స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలంత స్వచ్ఛమైనవి. కొండగాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితమంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు. పరమ తైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దీన స్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని, మత్తుని, జడత్వాన్ని, చల్లారిపోయి చప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన, సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి, దేవునికి దగ్గరగా సాగిపో. ఉన్నత శిఖరాన్నెక్కాలి. ఉజ్వల మహిమోదయం చూడాలి. పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి. దేవా, నీవే పైకి నడిపించాలి. మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు. మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తు మనల్ని కంగారు పెట్టేస్తున్నాయి. అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు. ఆ కొండలనెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్.